రూపాయలకి ఏమొస్తుంది అన్న ఈ కాలంలో 10 రూపాయలకే మంచి టిఫిన్స్ అందిస్తుంది ఎస్వి ఇంటి దోశ. హాయ్ ఫుడీస్, నేను మ్యాగీ. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. మనం ప్రస్తుతం దిల్షుక్ నగర్లోని ఎస్వి ఇంటి దోశ దగ్గర ఉన్నాము. దీని స్పెషాలిటీ ఏంటి అంటే కనుక 10 రూపాయలకి చాలా మంచి టిఫిన్సే కాదండి, వీళ్ళ మంత్లీ పాసెస్ ఒక 500 అంటే 500 రూపాయలకి ఒక 60 టిఫిన్స్ దాకా మీకు వస్తుంది రోజు. అసలు ఇంత తక్కువ రేస్లో ఇంత మంచి క్వాలిటీ, అసలు దీని క్వాలిటీ ఏంటి అని నేనే షాక్ అయ్యాను. అసలు ఇదంతా ఏంటో ఈ ఎపిసోడ్లో ఒక లుక్ వేసేద్దాం రండి. మనతో పాటు ఎస్వి ఇంటి దోశ స్టార్ట్ చేస్తున్న శివకుమార్ గారు మనతో పాటు ఉన్నారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? దీని కాన్సెప్ట్ ఇంత చీప్ రేట్స్లో ఇంత మంచి ఫుడ్ అందించాలని మీరు అసలు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది ఇదంతా? దీని బీజం పడింది అయితే డిసెంబర్ నుంచి మనం ఒక చిన్న స్టాల్స్ పెట్టి నడిపిస్తున్నాం ఆల్రెడీ. మనకి ఇది కాకుండా వేరే బ్రాంచ్ కూడా ఉంది. కాబట్టి మనం ఫస్ట్ పెట్టిన ప్లేస్ ఇది అనమాట. అప్పుడు ఒక చిన్న వెహికల్ మీద ఇక్కడ పెట్టించాం అనమాట. అప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల మనం ఇక్కడ నుంచి తీసేయడం జరిగింది. ఎప్పటికైనా ఇక్కడ పెట్టాలి అన్న కాన్సెప్ట్తో మళ్ళీ ఇక్కడ పెట్టాము. ఇంక ఇది తక్కువ ప్రైస్ అంటారా, నా కాన్సెప్టే తక్కువ ధరలో ఫుడ్ అందించాలి, అది కూడా హెల్దీ ఫుడ్ అయి ఉండాలి అన్న కాన్సెప్ట్ నాకు చాలా ఇయర్స్ నుంచి ఉంది. సో దాన్ని కార్యరూపం దాల్చడానికి నడబట్టింది. ఓకే, సో ఇప్పుడు మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సార్? మీరు వేరే బ్రాంచ్ ఉంది అన్నారు. రన్నింగ్ అవుతున్నాయి, 2 ఉన్నాయి. రేపు 10th వేరే బ్రాంచ్ ఒకటి గడ్డన్నరంలో ఓపెన్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకొకటి మనం ఇంటి భోజనం అనేది కూడా ప్లాన్ చేస్తున్నాం. మనం ఏదైనా మనిషి లైఫ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు తినే ఫుడ్ హెల్దీ ఫుడ్ అయి ఉండాలి. యాక్చువల్గా అందరికీ ఇంట్లో తింటేనే మనం హెల్దీగా ఉంటుంది, కడుపుకు బాగుంటుంది అనే భావన ఉంది, ఫీలింగ్ ఉంది. కాబట్టి బయట తినే ఫుడ్ కూడా హెల్దీగా దొరికితే, ఎందుకంటే అందరికీ టైంకి ఇంట్లో తినే అవకాశం ఉండదు ఉన్న బిజీ షెడ్యూల్స్లో. సో బయట తిన్నా కూడా హెల్దీ ఫుడ్ దొరుకుతుంది. అది టిఫిన్స్ నుంచి లంచ్ నుంచి డిన్నర్ వరకు అన్నీ దొరుకుతాయి అనే విధంగా మనం ప్లాన్ చేద్దాం అనేది మా ఐడియా. సో మీరైతే మంచి క్వాలిటీ ఫుడ్ చీప్ ప్రైజెస్కి, ఎంత చీప్ ఉంటే అంత. సో ఈ రెసిపీస్ అన్ని మీ ఇంటివేనా? అవును, చిన్నప్పటి నుంచి నేను హెల్దీగా ఏ ఫుడ్ తింటూ హెల్దీగా ఉన్నాను, ఆ ఫుడ్డే జనాలకు అందిద్దామని. మన దగ్గర ఆయిల్ రీయూజ్ చేసే ఐటమ్స్ ఉండవు, ఫుడ్స్ ఉండవు. పూరీలు కానీ, మైసూర్ బజ్జీలు కానీ, గారెలు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. తక్కువలో ఇవ్వాలి. ఆ తక్కువలో మనం ఎలాంటి ఫుడ్ ఇవ్వగలమో ప్లాన్ చేసి ఇవ్వాలి. సో ఫస్ట్ మనది ఓన్లీ దోశతో మొదలైంది. ఆ తర్వాత ఇడ్లీని యాడ్ చేసాం, ఆ తర్వాత ఉప్మాని యాడ్ చేసాం, ఇప్పుడు ఉగ్గానీని యాడ్ చేసాం. ఉగ్గాని చాలా రీసెంట్గా యాడ్ చేసాం. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ లేకుండా ఏది ఇవ్వగలమని ప్లాన్ చేస్తూ, అది కూడా తక్కువ ప్రైస్లో ఉంది. అంటే మీ బేసిక్ కాన్సెప్ట్ హెల్త్ ప్లస్ కాస్ట్ ఎఫిషియన్సీ ఇంకా టేస్ట్. ఆబ్వియస్లీ లైక్ ఏది ఎక్కువ వెళ్ళగలితే అది. మనుషులకి అందరికీ తక్కువలో దొరికితే అంత క్వాలిటీ ఉండదు అన్న ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా, మనందరం మనుషులం కాబట్టి. లేదు, తక్కువలో బేసిక్ ఫుడ్ అంటే మనం హెవీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే హెవీగా దానికి రంగులు అవి ఇవి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి ఎక్కువ ఛార్జ్ చేయడం కన్నా బేసిక్ ప్రైస్లో ఇస్తే అందరూ తినగలరు. సో ఇంకోటి నేను అడగలను, మంత్లీ పాస్ ఒక 500 రూపీస్లో మీకు 60 టిఫిన్స్ అంటే అది 62 యాక్చువల్ మన పాస్ ఉంటుంది. పాస్లో 31 బాక్సెస్ ఉంటాయి. ఆ 31 బాక్సెస్ ఫిల్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి డైలీ ఒక 2 దోశ తిన్నారనుకోండి, 31 డేస్కి 620 అవుతుంది. అది మనం దాంట్లో కూడా 120 లెస్ చేసి 500కి మనం తక్కువ ప్రైజ్లో ఇస్తాం. అలాగే ఇంకా ఎంత సాధ్యమైతే అంతవరకు జనాల దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాం. మనం ఎవ్రీ ఫెస్టివల్కి లక్కీ డ్రా పెడుతూ ఉంటాం. టాప్ 10 లక్కీ విన్నర్స్కి ఫ్రీగా మంత్లీ పాసెస్ ఇస్తాం. అలాగే మన దగ్గర పనిచేసే స్టాఫ్ కావచ్చు, ఎవ్రీ మంత్ బెస్ట్ ఎంప్లాయీకి గిఫ్ట్స్ ఇస్తాం. సో ఇప్పుడు మీకు ఎస్వి ఇంటి భోజనం మీరు ఒక చిన్న బండి నుండి ఇప్పుడు ఇన్ని బ్రాంచెస్ వస్తున్నాయి. సో ఇంకా ఫ్యూచర్లో మీ ఇంకా పెద్ద విజన్ గోల్ అయితే ఉందండి. నా బిగ్ గోల్ ఏంటంటే ఒక మంచి రెస్టారెంట్ రేంజ్లో పెట్టి ఆ ఫుడ్స్ అన్నీ కూడా మనం తక్కువ ప్రైజ్లో ఇవ్వాలి. మ్యాక్సిమం జనాల్ని ఆరోగ్యపరమైన బాటలు నడిపించాలి. అది బేసిక్. మనం చిన్నప్పటి నుంచి ఇంట్లో తిన్న ఫుడ్డే బయట జనాలకి ఇవ్వాలి. సింపుల్ లాజిక్. దీంట్లో బ్రహ్మ విద్యం కాదు, ఇది ఎవరికి తెలియందేం కాదు. కాకపోతే మనిషి మెంటాలిటీ ఎలా వస్తుందంటే, ఇన్ని లక్షలు ఖర్చు పెడతాం కదా మన ఇన్వెస్ట్మెంట్స్, అంత తక్కువ ప్రైస్లో ఇవ్వాలా అని ఎక్కడో చిన్న ఫీలింగ్ వస్తుంది. అందుకని అందరు చేయలేకపోతున్నారు. కానీ
మనం చేయాలన్న సంకల్పం గొప్పగా ఉంటే ఖచ్చితంగా అందరూ చేయొచ్చు. ఇదంతా మీరు బిజినెస్ పరంగా చూడాలంటే కనుక హౌ ఆర్ యూ మేనేజింగ్ అండ్ ఫ్రమ్ అ బిజినెస్ పర్స్పెక్టివ్? ఎందుకంటే అందరికీ ఇంత క్వాలిటీ ఐఎమ్ షూర్ ఇప్పుడు మీరు మాకు ఇచ్చిన కాస్ట్ కన్నా అది ఎక్కువనే ఉంటుంది, మేకింగ్ కాస్ట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎందుకంటే క్వాలిటీ బాగుంది. సో దానికి ఇంకా బిజినెస్ పరంగా హౌ ఆర్ యూ ఏబుల్ టు స్కోప్ అప్? అది వస్తుంది ఒక డౌట్ ఎవరికైనా కూడా. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ ఏంటంటే నేను సింగింగ్ స్టార్ట్ చేసి 8 years 9 years అవుతుంది, 8 to 9 years. ఆ 8 to 9 yearsలో నేను ఈటీవీ పాడుతుందిగా రన్నర్ అప్, అక్కడ వచ్చిన ప్రైజ్ మనీ కావచ్చు. జెమినీ టీవీ రైజింగ్ స్టార్ విన్నర్, అక్కడ వచ్చిన ప్రైజ్ మనీ కావచ్చు. నేను 8 years నుంచి రికార్డింగ్స్లో పాడుతున్నవి, నేను షోస్ చేసినవి, ఎర్న్ చేసిన అమౌంట్ మొత్తం తీసుకొచ్చి పెట్టాను. ఇంకోటి నేను హాఫ్ డే ఈ హోటల్స్ అన్నీ చూసుకుంటుంటాను, హాఫ్ డే నేను రికార్డింగ్స్కి వెళ్తూ ఉంటాను. ఎంత కష్టమైనా అలా వేరే దారిలో సంపాదించి దీంట్లో పెట్టి నడిపించాలన్న సంకల్పంతో నడిపిస్తాను. ప్రస్తుతానికైతే నో లాస్ నో ప్రాఫిట్. ప్రస్తుతం అయితే మీకు అందరికీ హెల్తీ అండ్ మంచి ఫుడ్ దొరకాలి, అంతవరకు ఏమండి ప్రస్తుతం అయితే? చాలాసార్లు నేను నా కాబోయే వైఫ్ కూడా ఉంది, యాక్చువల్గా తను ఫర్దర్గా రివీల్ చేస్తాను. ఎస్వి అంటే ఎస్ అంటే శివకుమార్, వి అంటే తననే. మా ఇద్దరి ఆలోచన, మేమిద్దరం షూటింగ్స్ కానీ రికార్డింగ్స్ కానీ అటు ఇటు తిరుగుతూ చాలా చోట ఫుడ్స్ తిన్నాం. ఎక్కడ ఫుడ్ తిన్నా నోటికి బాగుంటుంది కానీ కడుపుకు మంచిగా అనిపించేది కాదు. వాటిలోంచి ఆ బాధలో నుంచి ఏదైనా చేయాలి, మన స్థాయికి తగినట్టు ఏదో ఒకటి చిన్నదైనా చేద్దాం అనుకుని అసలు ఒక చిన్న బండిగానే స్టార్ట్ చేసాం దీన్ని. ఇంకా ఛాలెంజెస్ మేము ఫేస్ చేసిన ఇబ్బందులతో దీన్ని సీరియస్గా తీసుకోవాలని చెప్పి ఇంత ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది. మీరు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నారా ఇది ఇంత మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది అని? స్టార్ట్ చేసినప్పుడు అనుకోలేదు, అంటే ఇంత తక్కువ టైంలో అవుతుందని మాత్రం నేను అనుకోలేదు. ప్లాన్ ఉంది, సో మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం వస్తుంది. ఇంత ఇలాంటి కాన్సెప్ట్ మన విలేజెస్లో చాలా ఉంటాయి. విలేజెస్లో ఇప్పటికి కూడా తక్కువ ప్రైజ్లో ఇస్తుంటారు ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా, ఎందుకంటే అక్కడ అడ్వాన్సెస్ కానీ రెంట్లు కానీ ఆ కమర్షియల్ ట్యాక్స్లు కానీ అవే ఉండవు. ఇక్కడ ఇవ్వాలంటే చాలా డేర్తో కూడుకున్నది. మేము మీకు కనిపిస్తున్న ఒక్కదానికి 18 lakhs ఖర్చు పెట్టాం దీని ఒక్కదానికి. అండ్ ఒక్కొక్క బ్రాంచ్కి చిన్న చిన్న వాటికి మినిమం 4 to 5 lakhs ఇదవుతుంది. ఎందుకంటే 10 రూపాయలు ఇస్తున్నాము, ఏ ఐటెం పడితే ఆ ఐటెంతో వాడేద్దాం, ఏ పొయ్యి మీద పడితే ఆ పొయ్యి మీద వండేద్దాం అన్న కాన్సెప్ట్ నాది కాదు. దోశ వేసే తవా దగ్గర నుంచి సర్వ్ చేసే ప్లేట్ వరకు అన్నీ ఎస్ఎస్ఏ స్టెయిన్లెస్ స్టీలే వాడతాను. ఎక్కడ ప్లాస్టిక్ కనపడకుండా, ఎక్కడ కవర్స్ కానివ్వండి, జనాలకి ఆరోగ్యానికి ఏది హాని చేయకూడదు, అదే నేను బలంగా ఫిక్స్ అయ్యాను. చట్నీ కూడా థిక్నెస్ కానివ్వండి, మన ఇచ్చే క్వాలిటీ కావచ్చు. సో అందుకని మాకు అంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, బట్ నో కాంప్రమైజ్. జనాలకి హెల్తీ ఫుడ్, మంచి ఫుడ్, బలంగా రీజనబుల్ ధరలో. సో చూస్తున్నారు కదండి, నేనైతే ప్రస్తుతం ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాను. మీకు కావాలంటే ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకుంటే కనుక మీకు ఒక 10 rupees ఉంటుంది. లేదా మీకు నాలాగా సింగిల్ ఇడ్లీ లాగా ఇష్టమైతే కనుక 5 rupees మాత్రమే ఉంటుంది. సో చూస్తున్నారు ఇప్పటికి ఈ ప్లేస్ చాలా అంటే చాలా క్రౌడ్ అయిపోయింది. మనం అసలు ఇడ్లీ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం రండి. సో వీళ్ళు మనకి 2 types ఆఫ్ చట్నీస్ ఇచ్చారు, ఒకటి అల్లము, ఒకటి పీనట్ అనుకుంటున్నాను. బాగుంది, సింపుల్, చాలా సింపుల్ ఫుడ్ ఇది, కానీ చాలా అంటే చాలా బాగుంది. చట్నీలో కూడా నాకు మంచి ఫ్లేవర్ ఉంది బాగా. అయినా కూడా కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది కదండి. ఏంటి అంటే కనుక ఇంత చీప్ రేట్స్లో ఇంత మంచి క్వాలిటీ ఫుడ్ చాలా రేర్ ప్లేసెస్, చాలా తక్కువ ప్లేసెస్లో చూస్తాం అసలు మనం. అల్లం చట్నీ ఏంటంటే కొంచెం స్వీట్ ఉంటుంది అనమాట. సో మీకు స్వీట్ చట్నీస్ అదంతా నచ్చింది అంటే కనుక మీరు అల్లం చట్నీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ ఎంత క్రిస్ప్గా, ఎంత సాఫ్ట్గా ఉంది, బాగా బేక్, చాలా అంటే చాలా మంచిగా ఫ్రై అయింది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. ఎస్వి ఇంటి దోశ, అసలు ఇదే దాని పేరు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. దోశ అంటే సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్ ఉంది, బాగుంది. ఇంటి దోశ లాగే ఉంది కరెక్ట్గా. మనం ఇంట్లో దోశలు ఎలా చేసుకుంటాము, ఆ పిండి అదంతా టెక్స్చర్ అంతా ఎలా ఉంటుంది అలానే ఉంది. 10 rupeesకి ఇది ఇస్తున్నారంటే గ్రేటే అండి అసలు. అదే 10 rupees దీనికంటే తక్కువ క్వాలిటీలో కూడా చేయొచ్చు. మేబీ ఇంగ్రీడియంట్స్ కూడా ఇటువంటి వాడిండొచ్చు, కానీ వాడలేదు. టేస్ట్ బట్టి అర్థమవుతుంది మనకి. నాకైతే నా ఫేవరెట్ వచ్చి ఇక్కడ పల్లీ చట్నీ అనమాట.
చాలా అంటే చాలా బాగుంది. అంత కారం లేదు, మంచి ఫ్లేవర్ ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఉప్మా ఉంది. 10 రూపీస్ ఉప్మా. కానీ చూడడానికి బాగుంది, స్మెల్ కూడా గుమగుమలు ఆడిపోతుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాం రండి. ఉప్మా బాగుంది, మంచి స్పైసీగా కొంచెము పప్పులు వేస్తారు. నాకు పప్పులు అంటే చాలా ఇష్టం, చాలా బాగుంది. నాకు ఉప్మా నచ్చింది యాక్చువల్లీ. ఇక్కడ ఉప్మా ఇంకా దోశ మిస్ కాకండి. 10 రూపాయలకి దీనికన్నా ఎక్కువ అసలు ఏం కావాలండి. అసలు నిజంగా నాలాంటి వాళ్ళకి సరే, కానీ ఇప్పుడు ఎవరికైతే నిజంగా నీడ్ ఉంటుందో, ఇలాంటి ఒక మంత్లీ ఒక బడ్జెట్ చాలా మినిమం బడ్జెట్లో ఉండాలో వాళ్ళకైతే చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ ఇలాంటి ప్లేసెస్ అయితే. డిఫరెన్సే కాదండి, ఇక్కడ మంచిగా మనకి వెరైటీ రైస్లు అదంతా కూడా దొరుకుతుంది. మీకు కావాలంటే మీకు పులావ్ విత్ దాల్చా జస్ట్ 25 రూపీస్, అది కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇంకా మీకు ఇక్కడ టిఫిన్స్ నిజంగా నచ్చాయి, కానీ ఇంకా మీరు రోజు వస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర నేను మీకు చెప్పినట్టే ముందు మంత్లీ పాస్ కూడా ఒకటి ఉంటుంది. సో మన దగ్గర ఇప్పుడు నెక్స్ట్ ఉగ్గాని ఉందన్నమాట. చూస్తున్నారు కదా, చాలా బొరుగులు లాగుంది అండ్ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉన్నాయి. ఫ్లేవర్ కూడా చూస్తుంటే మంచి వాసన వస్తుంది యాక్చువల్లీ నాకు ఇక్కడ నుండి. ఉగ్గాని వచ్చి కడప, కర్నూలు అటువైపు మనకు దొరుకుతుంది అన్నమాట. సో ఇదేంటి అంటే కనుక వీళ్ళు యూజువలీ వచ్చి నాకు తెలిసి మిర్చి బజ్జీ అలా ఇస్తారు, కానీ ఇక్కడ కొంచెం వీళ్ళు వెరైటీగా మనకి చట్నీ వాటన్నిటితో ఇస్తారు. నేను ఫస్ట్ టైం తింటున్నాను ఉగ్గాని, బాగుంది. బొరుగులు చాలా సాఫ్ట్ ఉన్నాయి, చాలా లైట్ కూడా. మీకు మరి మార్నింగ్ అంత హెవీ బ్రేక్ఫాస్ట్ వద్దు అనుకుంటే కనుక ఒక చిన్న ప్లేట్ ఉగ్గాని తీసేసుకోండి. హెల్తీ ఫుడ్ ఒక మంచి ప్రైస్, ఒక రీజనబుల్ ప్రైస్, రీజనబుల్ కంటే తక్కువనే చెప్పాలి. ఇక్కడ ఏ ఐటమ్స్ అయినా 25 రూపీస్ కంటే ఎక్కువ లేదండి. అసలు నిజంగా ఎంత చీప్ ప్రైస్లో ఇంత మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారంటే నిజంగా చాలా గ్రేట్ విషయం అండి. ఇలాంటి ప్లేసెస్ని మనం ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఎందుకు అంటే వీళ్ళు ప్రాఫిట్ లాసెస్ అదంతా ఏం చూసుకోవడం లేదు. ఫస్ట్ మనం జనాలకి మంచి ఫుడ్ పెట్టామా, మనం ఏం చేసాము ప్రజల కోసం అనే టైప్లో చూస్తున్నారు. సో అలాంటి ప్లేసెస్ని మనం 100% ఎంకరేజ్ చేయాలి. సో ఈ ప్లేస్కి మీరు ఖచ్చితంగా వస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇక్కడ కరెక్ట్గా ఇది ఎక్కడుంది అంటే కనుక మేము ఆ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టాము. ఇదే కాకుండా వేరే బ్రాంచెస్ ఇన్ఫర్మేషన్ కూడా మా డిస్క్రిప్షన్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. పర్సనల్గా నా ఫేవరెట్ ఐటమ్స్ ఏది అంటారా? సో నాకైతే ఇక్కడ ఆబ్వియస్లీ దోశ అంటే దోశ నిజంగా బాగుంది. ఇక్కడ దోశ కాకపోయినా కూడా నాకు ఇక్కడ ఉగ్గాని చాలా అంటే చాలా నచ్చేసింది. సో మీకేం నచ్చాయి ఇక్కడ మాకు ఒకసారి కామెంట్స్లో తెలియజేయండి. సో ఇది అండి ఈరోజు ఎపిసోడ్. So do remember to like, share and subscribe to Aadan Food and Travel. Until then, this is Maggie signing off.